క్రమం తప్పకుండా ఒకే రోజున వచ్చి 3 రోజులు పండుగ వాతావరణంలో మమ్ములను అరింపజేస్తావు. మిగతా పండుగలు డేట్స్ ఎప్పుడు వచ్చినా కూడా జనరల్గా సంక్రాంతి మాత్రం 13వ తారీఖు నాడే వస్తుంది, ఎప్పుడో ఒకసారి తప్ప. నీ రాక కోసం మా కళ్ళను వాకిళ్లుగా చేసి స్వాగత తోరణాలు కట్టి ఆహ్వానిస్తున్నాం. పండుగ వాతావరణం కరింపజేస్తావు. నీ రాక కోసం మా కళ్ళను వాకిళ్లుగా చేసి స్వాగత తోరణాలు కట్టి ఆహ్వానిస్తున్నాం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతిబింబం ఈ తెలుగు వెలుగు సంక్రాంతి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతిబింబం ఈ తెలుగు వెలుగుల సంక్రాంతి. పట్నాలన్నీ బోసిపోయి పల్లెలన్నీ అందాలొలకపోసే పండుగ ఇది. పట్నాలన్నీ బోసిపోయి పల్లెలన్నీ అందాలొలకపోసే పండుగ ఇది. పల్లెలోని ప్రతి ఇంటి ముందు చాంతాడంత రంగురంగుల ముగ్గులు, ఇంట్లో ముద్దులొలికే మరదళ్ల గారాల సిగ్గులు. పల్లెలోని ప్రతి ఇంటి ముందు చాంతాడంత రంగురంగుల ముగ్గులు, ఇంట్లో ముద్దులొలికే మరదళ్ల గారాల సిగ్గులు. ఈ 4 రోజులు ఊరు వాడ అన్ని దేవాలయాలలో పవిత్ర గోదాదేవి పాసురాల సుస్వరాల గాత్ర స్రవంతులు. పండగ పూట శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవ వేడుకలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, కోడిపందాలు, పొట్టేళ్ల పోటీలు, మేలుజాతి పశువుల ప్రదర్శనలు. ఊరు వాడ అంతా సంక్రాంతి సంబరాలే. ఇది పెద్ద పండుగే కాదు, పెద్దల పండుగ కూడా. ఇది పెద్ద పండుగే కాదు, పెద్దల పండుగ కూడా. పితృదేవతలకు తర్పణాలు వదిలే పవిత్ర దినోత్సవం ఇది. ఈ పండుగ పూట వివిధ టీవీ ఛానళ్లలో పోటాపోటీగా నిర్వహించే ఉల్లాసభరిత వినోద కార్యక్రమాల ప్రసారాలు, దూరదర్శన్కు మాత్రమే ప్రత్యేకమైన సంక్రాంతి కవి సమ్మేళనాలు, ఈ పండగ పూట వివిధ టీవీ ఛానళ్లలో పోటాపోటీగా నిర్వహించే ఉల్లాసభరిత వినోద కార్యక్రమాల ప్రసారాలు, దూరదర్శన్కు మాత్రమే ప్రత్యేకమైన సంక్రాంతి కవి సమ్మేళనాలు ఎంతగానో అలరిస్తాయి, ఆనందింపజేస్తాయి. గగన తలంలో ఎగురుతున్న రంగుల పతంగాలు ఉత్తుత్తి సంక్రాంతి కాగితపు పతంగులు కావు, అవి భారత కీర్తి పతాకాలు. భారత శత్రుసేనల గుండెల్లో ఎక్కుపెట్టిన శతఘ్నులు అవి. ఈ పవిత్రమైన పండగ పూట కవిగానే కోరుకుంటున్నది ఒక్కటే: అజ్ఞానాంధకారాలు ఈ భోగి మంటల్లో కాలి బుగ్గైపోవాలి. ప్రతి ఇంట విజ్ఞాన వికాస జ్యోతులు నిరంతరం ఆగకుండా వెలగాలి. అజ్ఞానాంధకారాలు ఈ భోగి మంటల్లో కాలి బుగ్గైపోవాలి. ప్రతి ఇంట విజ్ఞాన వికాస జ్యోతులు నిరంతరం ఆరకుండా వెలుగు చూడాలి. కంటకాలు కలువలై వికసించాలి, ఎండుటాకులు పూలరేకులై పరిమళించాలి. కంటకాలు కలువలై వికసించాలి, ఎండుటాకులు పూలరేకులై పరిమళించాలి. సామాన్యుడు కన్న కలలు నిజాలై బూటకపు ఇజాలు కనుమరుగై జెండాలన్నీ ఒక్కటై ప్రగతే మన అజెండాగా ముందుకు సాగాలని, దానవత్వాన్ని కాలరాసి మానవత్వాన్ని గగనానికెత్తాలని ఈ సంక్రాంతి సందర్భంగా నిండు మనసుతో కోరుకుంటున్నాను.